brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో కులగణన రగడ రోజు రోజుకు ముదురుతోంది. సమగ్ర సర్వే చేసి దేశానికే రోల్ మోడల్గా తెలంగాణను నిలిపామని కాంగ్రెస్ చెప్తూ ఉంటే మీరు చేసింది అసలు లెక్కల్లోకే రాదు, అదొక రాంగ్ మోడల్ అంటూ కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ప్రస్తుతం ఈ రోల్ మోడల్ వర్సెస్ రాంగ్ మోడల్ మధ్య కులగణన ఇష్యూ నలుగుతోంది. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపుతున్నాయి. కులగణనకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. దాదాపుగా 90 రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం, 2 తీర్మానాలు చేసినాం. ఒకటి, జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను 50% పరిధిలో నియంత్రించడం కాదు, ఈ 50% పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి. అందులో 42%. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. బీజేపీ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన రోల్ మోడల్ కాదని, అదొక రాంగ్ మోడల్ అని విమర్శిస్తోంది. రేవంత్ సర్కార్ చేసింది కుల సర్వే తప్ప సెన్సస్ కాదని, కావాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన కాదు, ఇది తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్కులర్లో కులగణన లేదు, క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది. ఇప్పుడు మాటల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో అత్యంత పర్ఫెక్ట్ గా కులగణన చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది బీహార్ మాత్రమేనని కొనియాడారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. కులగణనలో బీహార్ ను ఆదర్శంగా తీసుకోవాలి తప్పితే తెలంగాణను కాదన్నారు. రోల్ మోడల్ తెలంగాణ రోల్ మోడల్ కావాలంటున్నాడు. ఈ జనగణనలో మేము చేశామని అయ్యా రాహుల్ గాంధీ గారు వారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు లేదా ఈ కాంగ్రెస్ నాయకులు? ఈ తెలంగాణలో జరిగినటువంటి ఈ కులగణన సర్వేకు ముందే ఈ దేశంలో మొదటి రాష్ట్రం ఏదైనా జరిపిందంటే అది బీహార్లో, అది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో జరిగింది. రేవంత్ సర్కార్ చేసిన కులగణన మొత్తం తప్పుల తడక అంటూ విమర్శించారు ఎంపీ డీకే అరుణ. అసలు ప్రభుత్వం చేపట్టిన సర్వేలో చాలా మంది పాల్గొనలేదని ఆరోపించారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభినందించింది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్నే ఫాలో కావాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం కూడా చేసింది. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన అత్యంత శాస్త్రీయంగా ఉందని, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశంలో కులగణన కార్యక్రమాన్ని తీసుకోవాలని రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సిడబ్ల్యూసి నాయకులందరికీ, ముఖ్యంగా మా తెలంగాణ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓవరాల్ గా కులగణనపై తమది రోల్ మోడల్ అని కాంగ్రెస్, అదొక రాంగ్ మోడల్ అని బీజేపీ వాదించుకుంటున్నాయి.